హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్. నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హోమ్ డెకర్ ఐడియాస్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి. అన్ని లో బడ్జెట్ తక్కువ కాస్ట్లో చేసుకునేవండి. ఇవి నేను ఓల్డ్ నోట్బుక్స్ ఉంటాయి కదా పిల్లలవి, లేదంటే న్యూస్ పేపర్తో కూడా మీరు తయారు చేసుకోవచ్చు. నేనైతే ఓల్డ్ నోట్బుక్స్తో చేశాను. చూడండి, ఇలా 3 స్టెప్స్ లాగా జూమర్ ఎంత బాగుందో. ఇలాంటివి బయట మనం మార్కెట్లో కొనుక్కుంటే కనీసం 500 అయితే పెట్టాల్సి వస్తుంది, అంతకు మించే ఉంటుంది. సమ్మర్ వచ్చేసింది కదా, మా వాడి స్కూల్ అయితే అయిపోయింది. ఇలా ఓల్డ్ నోట్బుక్స్ నిండిపోయి ఉన్నాయండి. వీటితో ఏమైనా చేద్దామని ఇలా హ్యాంగింగ్ అయితే చేశాను. ఇలా పేపర్ను కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా మిడిల్ పార్ట్ నుంచి తీసుకుంటే మనకి ఈజీగా పేపర్ చినగకుండా నీట్గా వస్తుంది. తీసుకొని ఇలా ఒక పేపర్లో 2 పీసెస్ లాగా ఇలా కట్ చేసుకొని ఇలా ఏదైనా పెన్ కానీ రిఫిల్ కానీ ఏదైనా స్టిక్ కానీ పెట్టేసి ఇలా చుట్టేసుకోవాలి. ఇలా స్టిక్స్ లాగా మనం ఇలా రోల్ చేస్తే చూడండి స్టిక్స్ లాగా తయారవుతాయి. పేపర్ స్టిక్ గ్లూ పెట్టేసి అతికించేసేసుకుంటే ఇలా స్టిక్స్ అనేవి స్ట్రాంగ్గానే ఉంటాయండి. ఇలాంటివి 4 పీసెస్ తయారు చేసుకొని వీటిని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా తర్వాత ఇందాక ఏ దాంతోనైతే చుట్టుకున్నామో అలా దాంతో ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలి. అంటే స్టార్టింగ్ కొంచెం తిప్పేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఇలా ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ గ్లూ పెట్టేసి ఇంకొకటి కూడా ఇలాగే జాయిన్ చేసుకుంటూ 4 స్టిక్స్ని అయితే జాయిన్ చేసుకున్నానండి నేను. ఇలా లాస్ట్లో గ్లూ పెట్టేసి అతికించేసేసుకుంటే మనకి ఇలా రౌండ్గా వస్తుంది కదా. ఇప్పుడు ఇంకా పెద్ద సైజ్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా మెల్లిగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేస్తే చూడండి ఇలా మనకి బెల్ షేప్ లాగా వస్తుంది. ఇలా చూడండి గంటలాగా బెల్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇది ఎలా ఉంది, మెత్తగా ఉంది కదా, మనం ఏమైనా చేస్తే ఊడిపోతుంది. దీన్ని స్ట్రాంగ్గా చేయడానికి ఇలా ఫెవికాల్ పెట్టేసి పూర్తిగా ఇలా లోపల బయట పూర్తిగా ఫిలప్ చేసేసుకోవాలి. ఇలా ఆరబెట్టేసుకుంటే చూడండి ఇలా కొన్ని పీసెస్ తయారు చేసుకున్నాను. ఇంతకుముందు ఎంత లూజ్గా ఉందో ఇప్పుడు ఎంత బండలాగా టైట్గా తయారైపోయింది. ఇంకా మనం కలర్స్ వేస్తే ఇంకా టైట్గా మారుతుందండి. ఇలా నేను కొన్ని యాక్రిలిక్ కలర్స్ తీసుకొని దీనికి పైన పార్ట్కి ఇలా కొంచెం కింద బార్డర్ కోసం వదిలేసి ఇలా లోపల బయట పూర్తిగా కలర్స్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ బార్డర్ లాగా చిన్నగా ఇంకా డిఫరెంట్ కలర్స్ తీసుకొని ఇలా వేసేసుకొని ఆరబెట్టేసుకున్నాను. ఇలా కొన్ని కలర్స్ చేసుకొని మల్టీ కలర్స్ చేసుకున్నాను. ఇప్పుడు వీటికి ఇలా మిర్రర్స్తో చేసుకున్నాను, లేదంటే వైట్ పెయింట్ కూడా చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టేసుకోవచ్చు. ఇలా బార్డర్కి గ్లూ పెట్టేసుకొని ఇలా చిన్న చిన్నగా అయితే పక్కకి పెట్టేసుకున్నాను చూడండి. తర్వాత బెల్కి పైన సైడ్న ఇలా కొంచెం కొంచెం గ్లూ పెట్టేసుకొని ఇంకొక చిన్న మిర్రర్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా 4 మిర్రర్స్ పెట్టేసుకున్నాను చూడండి. ఇలాగే చేసుకున్న బెల్స్ అన్నింటికి పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒకటి కార్డ్బోర్డ్ తీసుకున్నాను. దీన్ని రౌండ్గా కట్ చేసుకొని దీనికి ఇలా మాస్కింగ్ టేప్ని అయితే వేసేసుకున్నాను చూడండి. తర్వాత ఇక్కడ కొంచెం గ్లూ పెట్టేసుకొని ముందు వైట్ పేపర్ అతికించుకున్నాను. అంత బాగా అనిపించక తర్వాత ఎల్లో పేపర్ అయితే అతికించుకున్నానండి చూడండి ఇలా. తర్వాత ఇక్కడ 3 రౌండ్స్ వేసుకున్నాను చూడండి. లైట్గా వేసుకున్నానండి, ఎందుకంటే కనిపించకుండా అది తర్వాత అని చెప్పి 3 రౌండ్స్ వేసేసుకొని 3 స్టెప్స్ వేసుకుంటున్నాం కదా. తర్వాత ఇక్కడ వైట్ మిర్రర్స్ తీసుకున్నాను. ఇలా కొంచెం వులెన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గుచ్చేసుకొని కొంచెం కొంచెంగా గ్యాప్ ఇచ్చేసుకుంటూ ఇలా బీడ్కి నాట్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ మోతాదులో బీడ్స్ ఉంటే కనుక పూర్తిగా థ్రెడ్ అంతా ఎక్కిచ్చేసుకోవచ్చు. ఇలా మనం చిన్న చిన్నగా ఇలా మిడిల్లో ఇలా నాట్ వేసేసుకుంటే మనకి తక్కువ బీడ్స్లోనే రెడీ అయిపోతుంది. ఇలా కొన్ని స్టెప్స్లలో వేసుకున్నాను. ఇక్కడ 2 బీడ్స్ కలిపేసి ఒక రౌండ్, అలాగే 5 బీడ్స్ కలిపి ఒక రౌండ్, ఇలా 9 బీడ్స్ కలిపి ఒకటి, మిడిల్లో సింగిల్ ఇలా వేసేసుకున్నాను. ఫస్ట్ 2 బీడ్స్ ఉన్నది తీసుకొని స్టార్టింగ్లో వేసుకున్న ఈ రౌండ్ ఉంది కదండి, ఈ రౌండ్లో ఇలా గుచ్చేసుకోవాలి. చూడండి మనకి సైడ్కి ఇలా చెక్ చేసుకొని పక్కన బెల్కి తగిలేటట్టుగా లైట్గా ఇలా సెట్ చేసేసుకొని వీటన్నింటినీ ఇలా ఎక్కిచ్చేసుకోవాలి. చూడండి ఇలా జాగ్రత్తగా చూసుకుంటూ సైడ్కి ఎలా వస్తున్నాయి ఏంటి అని చూసుకొని ఇలా రౌండ్ అంతా ఫినిష్ చేసుకోవాలి. చూడండి
ఇలా తర్వాత నేను పైన ముడి వేసేసుకోవడానికి బీడ్ పెట్టేసుకొనైనా ముడి వేసేసుకోవచ్చు. ఇలా పూసగుచ్చేసుకొని, లేదంటే నార్మల్గా కూడా ఒక 2-3 నాట్లు వేసేసుకున్నా కానీ సరిపోతుంది. ఇలా సెట్ చేసేసుకొని ఇలా బీడ్ ఎక్కించేసుకొని కూడా వేసేసుకోవచ్చు. ఇలా చూడండి, ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది సర్కిల్ అంతా. ఇప్పుడు ఇంకొక సైకిల్ ఉంది కదా మిడిల్లో, ఇంకొకటి ఆ దానికి కూడా ఇలా ఎలా వేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు 5 బీడ్స్ ఉన్న బెల్ తీసుకొని ఎక్కడైనా ఫస్ట్ ఈ రెండింటి మిడిల్లో గుచ్చేసుకుంటే బాగుంటుంది. ఇలా గుచ్చేసుకొని ఇప్పుడు మీరు సైజు సెట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ బెల్కి కొంచెం ఒక 2 ఇంచెస్ వరకు గ్యాప్ ఉంటే సరిపోతుందండి. చూడండి, ఇలా సెట్ చేసుకొని ముడి వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా. అలాగే ఇంకా తీసుకున్న బెల్స్ అన్నింటినీ ఇందాక చూపించిన విధంగానే పక్కపక్కకి ఇలా సెట్ చేసుకుంటూ చూసుకుంటూ ఈ సర్కిల్ కూడా ఇలాగే ఫినిష్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా సెకండ్ రౌండ్ ఫినిష్ చేశానండి. నెక్స్ట్ 9 బీడ్స్ ఉన్న బెల్ తీసుకొని ఇప్పుడు థర్డ్ సర్కిల్, ఫస్ట్ సర్కిల్ అయిపోయింది, సెకండ్ సర్కిల్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ రౌండ్ ఉంది కదా, ఈ థర్డ్ రౌండ్లో కూడా ఇలా స్టార్టింగ్ అయితే గుచ్చేసుకోండి. ఇప్పుడు కూడా సెట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్కి ఇంత గ్యాప్ ఇచ్చుకున్నాం కదా, చూడండి ఒకసారి చూపిస్తాను. థర్డ్ది కూడా ఇలాగే కొంచెం ఫస్ట్ లైన్కి ఎంత గ్యాప్ ఇచ్చుకున్నామో థర్డ్ దానికి కూడా ఇలాగే చూడండి. ఫస్ట్ సెకండ్ థర్డ్లో ఇలా వచ్చింది చూడండి. ఫస్ట్ది లైన్, సెకండ్ సర్కిల్, థర్డ్ సర్కిల్ చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఈ థర్డ్ది కూడా కంప్లీట్ చేసేసాను. చూడండి, లాస్ట్ ఫైనల్లో మిడిల్లో ఒకటి గుచ్చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా మనకి ఫినిష్ అయిపోయినట్టే అండి ఈ బెల్స్ గుచ్చేసుకోవడము. తర్వాత ఇక్కడ వైట్ పేపర్ ఒకటి గ్లూ పెట్టేసి అతికించేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఉలెన్ తీసుకున్నాను. మీరు పాంపామ్ బాల్స్, ఉలెన్ బాల్స్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పెన్సిల్ ఫ్లవర్స్ ఇలా, లేదంటే పెన్తో చేసిన ఫ్లవర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చిన్నగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టేసుకొని ఇందులో నుంచి తీసుకొని ఇలా ముడి వేసేసుకుంటే తక్కువ ఊనే పడుతుందండి. ఇవి తొందరగా చేసేసుకోవచ్చు. ఇలా ఫ్లవర్స్ అయితే తయారైపోయాయి చూడండి. చిన్నగా ఇప్పుడు దీనికి ఇలా చిన్న బీడ్ అయితే పెట్టేసుకున్నా. ఇలా మల్టిపుల్ ఫ్లవర్స్ తయారు చేసుకొని ఇప్పుడు ఇందాక జాయింట్ చేసుకున్న ఈ కార్డ్బోర్డ్కి ఇలా ఈ ఫ్లవర్స్ని స్టిక్ చేసుకోవడమే, అంతే. ఇలా పూర్తిగా జాయింట్ చేసేసుకున్నాను. చూడండి ఇలా వచ్చింది మనకి ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ అండ్ ఫోర్త్. చూడండి ఇప్పుడు అంతా అయిపోయింది. ఓన్లీ పైన మనం హ్యాంగింగ్ తయారు చేసుకోవాలి. మిడిల్ పార్ట్ చూసుకొని సైడ్కి 4 మార్క్ చేసేసుకొని ఇలా 4 చుక్కల్లాగా. తర్వాత ఇప్పుడు ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి ఇలా సూదికి దారం ఎక్కించేసుకొని ఇలా కొన్ని బీడ్స్ ఎక్కించేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ కొన్ని నేను కలర్ఫుల్ బీడ్స్ కూడా తీసుకున్నాను. పూర్తిగా వైట్ బీడ్స్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఒక 20 బీడ్స్ అయితే ఎక్కించేసుకున్నానండి ఒక లైన్కి. ఇలాగే ఈ 4 కూడా వేసేసుకోవాలి. చూడండి ఇలా 4 సైడ్స్ వేసేసుకున్న తర్వాత వీటన్నింటినీ కలిపేసి ఇలా 1, 3 అయితే వేసేసుకున్నాను. ఇలా తర్వాత ఇప్పుడు ఇక్కడ పైన ఇంకొకటి కలర్ఫుల్ బీడ్ పెద్దది తీసుకొని ఇందులో ఇలా గుచ్చేసుకున్నాను. తర్వాత పైన దారాన్ని 2గా డివైడ్ చేసేసుకొని ఇలా 2 సైడ్లు కొన్ని బీడ్స్ ఎక్కించేసుకొని ఈ రెండింటిని అయితే ఇక్కడ ముడి వేసేసుకున్నాను. ఇలా గట్టిగా ముడి వేసేసుకుంటే కట్ చేసుకొని ఎక్స్ట్రాది మనకి చూడండి ఫైనల్గా అయితే మనకు హ్యాంగింగ్ తయారైపోయిందండి. చూడండి ఎంత బాగా తిరుగుతుందో. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్ చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా తిరుగుతుందో చూడండి. ఇలాంటి నోట్బుక్స్తో నేను చాలానే క్రాఫ్ట్ చేశానండి. అవి చూసినప్పుడల్లా ఎంత బాగా అనిపిస్తుందో. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. చాలా బాగుందండి. అందుకే నాకు ఇంకా చేయాలి అనిపించి ఇలా నోట్బుక్స్తో చేశాను. ఇలా మనం డోర్కి మధ్యలో కూడా హ్యాంగ్ చేసుకుంటే ఎంత బాగుందో. జూమరు ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.